ప్రియ ఆత్మీయ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి కనికరమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు, ఆ ప్రభువుకి నా యొక్క స్తుతులు స్తోత్రములు. జీవం గల తండ్రి యొక్క వాక్యములు, జీవవాక్యములు మనం ఇప్పుడు కొన్ని చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని వాక్యములను మాత్రము చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.